నమస్కారం. విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం. ఈరోజు మనం గీతామయి వృద్ధులాశ్రమంలోని వృద్ధుల దగ్గర ఉన్నామండి. మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడూ ఈ ఆశ్రమానికి వస్తూ ఉంటాము. కానీ పాండు గారు వీరికి మంచాలు అవసరం, ఒక్క అడుగు స్టాండ్ ఉండే మంచాలు అవసరం అని చెప్పారు. వెంటనే మన ఫౌండేషన్ గ్రూప్లో నేను తెలియజేయడం, నా స్నేహితురాలైన దొరసాని గారి కూతురు జ్యోత్స్న గారు స్పందించి వారి తాతగారు రాజా చిన్నమస్తానయ్య గారి జ్ఞాపకార్థం వారి మనమడు రాజా మస్తాన్ బాబు గారు, మనవరాలు జ్యోత్స్న గారి సహకారంతో 2 మంచాలను, మరియు మా అత్త కూతురు పెనుమాది ప్రతిభా గారి సహకారంతో ఒక మంచాన్ని, ఈరోజు 3 మంచాలని మన ఫౌండేషన్ తరఫున ఈ ఆశ్రమానికి ఇస్తున్నామండి. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నంతలా చేతనైనంత సహాయం చేయాలని మన ఫౌండేషన్ తరఫున ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసు స్పందించి నేను చెప్పిన వెంటనే వీరు ఈ విధంగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి నేను వస్తూ ఉంటే నా తమ్ముడు తోపుగుంట సుమన్ నాకు ఎదురవ్వడం, నేను ఈ ప్రోగ్రాంకి రమ్మని పిలవగానే ముఖ్య అతిథిగా వచ్చినందుకు సుమన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన గీతామయి వృద్ధులాశ్రమం బాలభవన్ వ్యవస్థాపకులు పాండు గారికి కూడా మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఇలాంటి వారికండి సహాయం చేయాల్సి, ఎక్కడో మనకు తెలియని దగ్గర సహాయం చేసేదానికంటే ఇలాంటి వారిని చూడడమే పాండు గారు చాలా మనసుకు హత్తుకునే పనండి. ఇలాంటి వారిని చూస్తున్నందుకు మనం చేయి కలిపి ఇలాంటి వారికి మనం సహాయం చేద్దాం. మానవ సేవే మాధవ సేవ. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు.